వైఎస్ భారతిని ఒక అబ్బాయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడినటువంటి సందర్భం చూసి కిరణ్ అనే అబ్బాయి అంటే యాక్చువల్లీ ఇది మీ దగ్గర తీసుకురావాల్సిన ప్రస్తావన కాదు, బట్ ఒక అమ్మాయిగా ఒక ఆడదానిగా నాకు కూడా కొంచెం బాధ అనిపించి నేను ఈరోజు అడుగుతున్నాను ఈ ప్రశ్నని. బాగుంది, మంచి ప్రశ్న అడిగావు. ఇప్పుడు కరెక్ట్గా సమయం ఎప్పుడు దొరుకుతుందా అని ఒక సంగతి మీద మాట్లాడదామని ఎదురు చూస్తున్న నాకు ఆకలిగా ఉన్న సింహానికి జింక దొరికినట్టు దొరికింది ఈ ప్రశ్న. ఇప్పుడు జింకని చీల్చి ఎలా తింటుందో సింహం, ఇప్పుడు నేను అలా చీల్చి చెప్పబోతున్నా. అమ్మ, ఒక్క మాట అయితే నిజం, ప్రతి మగాడు మా మగవెదవల్లో ప్రతివాడు ఫస్ట్ ఆలోచించాల్సింది ఏంటంటే పరస్త్రీని వ్యామోహించడం కానీ, పరస్త్రీని దూషించడం కానీ, పరస్త్రీని తప్పుపట్టడం కానీ, పరస్త్రీని లొంగ తీసుకోవడం కానీ, పరస్త్రీని వాడుకుందామని కానీ ఆలోచించే ముందు అదే పని నీ ఇంట్లో ఆడవాళ్ళు వేరే మగాళ్ళతో చేస్తే నీ బతికేమిట్రా? నెంబర్ 1. నెంబర్ 2, భారతమ్మని ఆ రకంగా జుగుప్సగా మాట్లాడినందుకు వెంటనే వాడి మీద కేసు పెట్టి అరెస్టు చేసి లోపల తీసుకెళ్ళి కాలు చేతులు విరగొట్టే పని చేస్తున్నారు. ఐ ఆమ్ అప్రిషియేటింగ్ 100%. సూపర్, ఫెంటాస్టిక్, ఎలాస్టిక్, ప్లాస్టిక్. కానీ నేను ఇప్పుడు అడుగుతున్నా మీ మాంజమాన్ని కూడా అడుగుతున్నా, మీ కళ్ళు ఏమన్నా దుబ్బాయా? మరి రోజమ్మ, విడుదల రజని కూడా ఆడబిడ్డలేగా, వాళ్ళు మన ఆడపడుచులే కదమ్మా, ఆడబిడ్డలే. ఇప్పుడు నువ్వు అన్నావు నేను ఒక అమ్మాయిని అని, మరి వాళ్ళు ఆడపడుచులేగా. మరి వాళ్ళని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో కలిపి ఒక నీచమైన వీడియో చేసి బయటకు వదిలారు. ఆలింగనం చేస్తూనో ఇంకో దరిద్రం ఏదో చేస్తూనో చేతులను చూపించి ఒక వీడియోని బయటకు వదిలారు. అప్పుడు ఎందుకు యాక్షన్ తీసుకోవాలా? ఆ వీడియోలు చేసిన వాళ్ళ నడ్డి ఎందుకు విరగొట్ల? రోజమ్మ ఆడది కాదా? విడుదల రజని ఆడది కాదా? రాజకీయ పరంగా మీకు కక్షలు ఉండొచ్చు, కార్పణ్యాలు ఉండొచ్చు, వ్యాపార పరంగా కొట్టుకు చావండి, 2 మంచి కత్తులు ఇస్తా పొడుచుకు చావండి, నో ప్రాబ్లం. రాజకీయ పరంగా మీకు ఎన్నన్నా ఉండొచ్చు, కానీ వాళ్ళు ఆడవాళ్లే కదమ్మా. ఏమ్మా, వాళ్ళు మన సాటి మనుషులే, వాళ్ళు ఆడవాళ్లే, వాళ్ళు మన ఆడబిడ్డలే. ఇప్పుడంటే విడిగా ఉన్నాం, ఒకప్పుడు అంతా కలిసేగా ఏడిచింది. మరి వాళ్ళు ఆడబిడ్డలే కదమ్మా. మరి వాళ్ళని మాజీ ముఖ్యమంత్రి, చిన్న చితకా కూడా కాదు, మాజీ ముఖ్యమంత్రిగా చేసిన మనిషి, ఆ మనిషి వ్యక్తిగతమైన జీవితం మనకు అనవసరం. అటువంటి మనిషితో కలిపి వీళ్ళకి సంబంధించి ఒక మార్ఫింగు వీడియో చేసి బయటకు వదిలినప్పుడు ఎందుకు ఉక్కు పాదం మోపట్లేదు? కడుపు రగిలిపోతోంది. అందరికీ చెడు చేయలేదుగా జగన్, కొంతమందికి మంచి చేశాడుగా, ఆ మంచి కనపడలేదా? వాడుకు దొబ్బారుగా అందరినీ, అవి కనపడలేదా మీకు? ఈ రోజు తీసుకున్న సీరియస్ యాక్షన్ ఆ రోజు ఎందుకు తీసుకోలేదని అడుగుతున్నా. కూటమి ప్రభుత్వాన్ని నేరుగా అడుగుతున్నా నేను. ఆడబిడ్డలకు అన్యాయం చెయ్యము అన్నారు చంద్రబాబు, ఆడబిడ్డల జోలికి వస్తే ఊరుకోము అన్నారు కళ్యాణ్ బాబు, ఆడపిల్లల్ని గౌరవించాలి, ఆడవాళ్ళని మనం మర్యాద ఇవ్వాలి అని అన్నారు లోకేష్ బాబు. మరి అదే ఆడపడుచులైనటువంటి వాళ్ళని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి యొక్క చిత్రాలతో కలిపి పరమ నీచానికి దిగజారి ఒక వీడియో బయటికి తీసుకొస్తే వీళ్ళు వెంటనే ఇవాళ తీసుకున్న చేబ్రోల్ కిరణ్ మీద తీసుకున్న యాక్షన్ ఆ రోజు తీసుకొని ఉంటే మనసు నిండిపోయేది. వాళ్ళు ఆడవాళ్లే కదమ్మా, వాళ్ళు మన ఆడబిడ్డలే కదా. ఓకే, వాళ్ళు ఏం మాట్లాడారు, ఏం కొట్టుకు చచ్చారు, ఏమన్నారు, కళ్యాణ్ బాబుని ఏమన్నారు, లోకేష్, ఇవన్నీ మనకు అనవసరం. రాజకీయ పరంగా ఎన్నికలలో ప్రతి వాడు వాగేది వాగుడే, అందులో ఏది నిజం ఉండదు. 10లో 2 ఉంటాయి నిజాలు, అంతే. కానీ వాటికి వ్యక్తిగతానికి లింకులు కట్టకూడదు. మరి తప్పు కదమ్మా. ఆ ఆడబిడ్డ ప్రాణం ఎంత అల్లాడిపోయి ఉంటుంది అంతర్మదనంగా. కానీ ఏం చేస్తాం ఇప్పుడు? అటువంటిదే నాదీను హమారా ప్రసాద్ ఆడియో కూడా, అటువంటిదే. అది ఆ దిక్కుమాలిన వీడియో ఎంత చండాలమైనదో, మంచి స్నేహబంధం, మంచి అనుబంధం, మంచి భావన, సద్భావన ఉన్నటువంటి హమారా ప్రసాద్ నాది అనుబంధాన్ని కూడా నాశనం చేసి ఆడియో ఏదైతే పెట్టారో అటువంటిదే. సరిపోయిందా ఇప్పుడు? అది నిజమా చెప్పు? కాదు. ఇది కూడా అంతే. నేను ఒకటే కోరుకుంటున్నా మాంజమాల్లో, మంచిని పెంచండి, మంచిని నిలబెట్టండి, మంచి కోసం పోరాడండి. మనుషుల మధ్య చిచ్చు పెట్టి అది కార్చి చేయి దహించి వేసి మొత్తం నాశనం అయ్యేలా మాత్రం చెయ్యకండి. ఇది నేను విన్నవిస్తున్నా.
గురువుగా కాదు, భగవత్ సేవకుడిగా. అసలు నేను ఎప్పుడు గురువు కాదు, భగవత్ సేవకుడే, సీతమ్మ కొడుకే, నారసింహుడి బిడ్డే. కాబట్టి ఈ చేబ్రోల్ కిరణ్ని, ఆ తప్పుడు పనులు చేసిన వాళ్ళని ముగ్గురికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలంటే, వాళ్ళు బయటికి వచ్చి మీ మాంజమాల ముందుండి, ఒరే నాయనా, క్షమాపణ చెప్పాడు వాడు. ఒరే నాయనా, జీవితంలో ఈ మాంజమాలు ఉన్నాయి కదా, ఎలాగైనా మనం పైకి రావచ్చు, ఎలాగైనా మనం పేరు సంపాదించవచ్చు, ఎలాగైనా డబ్బు సంపాదించవచ్చు అనుకొని పిచ్చి పిచ్చి ఆడియోలు, పిచ్చి పిచ్చి వీడియోలు పెడితే, ఇదిగో మమ్మల్ని చూడండి, బతకడానికి దిక్కు లేక, ఎక్కడా ఉద్యోగం రాక, ఎవడూ సాయపడక, ఇంట్లో వాళ్ళే ఉమ్మేసి చీకొట్టి మెడబట్టుకొని బయటికి గెంటేసే స్థితికి మా బతుకులు వచ్చాయి. మాలాగా అయిపోతారు మీరు. కాబట్టి ఇలాంటి పనులు చేయకండి, ఆడవాళ్ళని గౌరవించండి, నిజాయితీగా బ్రతకండి అని వాళ్ళతో చెప్పించాలి. అప్పుడమ్మా నిజంగా అద్భుతంగా ఉంటుంది. అసలు అప్పుడు ఎవడు ఇట్లాంటి పిచ్చి ఆడియోలు, పిచ్చి వీడియోలు అన్నీ పెట్టడం మానేస్తారు. రైట్. అయితే సో ఇప్పుడు నీకు అర్థమైందా, నాకు రాధా మనోహర్ దాసు మాట్లాడిన మాటలు నచ్చలేదో, రాధా మనోహర్ దాసు నచ్చలేదో? మాటలు నచ్చలేదు, మాటలు నచ్చల. మన మతాన్ని పూజిద్దాం, ప్రేమిద్దాం, పరాయి మతాన్ని గౌరవిద్దాం. ఇది నా భావన, అంతే.